ఈ కథ ఒక పెద్ద మెట్రో సిటీలో జరిగినది. అక్కడ ప్రియా జీవించేది. చూడ్డానికి చాలా అందంగా యంగ్ గా ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత తను సిటీలో సెటిల్ అయింది. తను ఒక బ్యాంకర్. రోజు 8 hours వర్క్ మరియు వేరే టైం అంతా చాలా చిల్ గా ఉండేది. ఎందుకంటే తనకు పెళ్లి కాలేదు. తన అమ్మా నాన్నలు అన్న వదినలతో పాటు ఉన్నారు. అందువల్ల ప్రియా తన కోసం మంచి టైం స్పెండ్ చేసేది. ఒకరోజు ప్రియా బుక్ చదువుతూ ఉంది. అందులో ఒక పాయింట్ తనకు చాలా గుచ్చుతూ ఉంది. ఆ బుక్ రాసిన వారు ఒక పాముల గురించి ఆ బుక్ లో రాశారు. సుదర్శన్, నేను ఒక బుక్ లో చదివాను. అందులో ఏం రాసిందంటే అదే కోబ్రాస్, అదే పాములుంటాయి కదా, వాటిలో చాలా రకాలుంటాయంట కదా. అవునా? ఇచ్చాదారి కూడా ఉంటాయంట. అది చాలాసేపు నాగినిగా కాకుండా మనిషిగా జీవించవచ్చు అని ఉంది. అది తనకి కావలసినప్పుడు మనిషిగా మారడం, మళ్ళీ పాముగా మారడం అని జరుగుతుంటుందంట. ఇదంతా నమ్మలేకపోయాను. ఇలాంటి వార్తలన్నీ ఎలా నమ్ముతావు నువ్వు? అరే, చదివి వదిలేసే ఇలాంటి వార్తలన్నీ. అది కాదు సుదర్శన్, నా జీవితంలో కూడా ఇచ్చాదారి నాగిని ఒకటుంది. వాట్? కానీ అది నాగినినా కాదా అని నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా అది ఇచ్చాదారి. ప్రియా, నువ్వు అసలు ఏం చెప్తున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడమే లేదు. అన్షిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నేను తనని ప్రేమిస్తున్నాను. ఎంత బాగుంటాడో తెలుసా? చెప్పలేకపోతాను నేను నీకు. ప్రియా, ఏం చేశాడు అన్షిత్? ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రియా ఒక పార్టీకి వెళ్ళింది. తను అన్షిత్ ని మీట్ అయింది. అన్షిత్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. తనని చూసిన వెంటనే ప్రియా లవ్ ప్రపోజ్ చేసింది. వాడు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. అన్షిత్ ని నువ్వు లవ్ చేస్తున్నావు, ఇదేం పెద్ద ప్రాబ్లమేం కాదే. అన్షిత్ నన్ను ఎప్పుడు కిస్ కూడా చేయడు. అయితే అది అతని సమస్య. అన్షిత్ ఎవరైనా అమ్మాయికి కిస్ చేస్తే ఆ అమ్మాయి చనిపోతుంది. అది వినిన వెంటనే సుదర్శన్ షాక్ అయ్యాడు. వాట్? ప్రియా ఒకరోజు సుదర్శన్ ని అన్షిత్ ని మీట్ అవ్వడానికి తీసుకెళ్ళింది. సుదర్శన్ అన్షిత్ ని చూసిన వెంటనే షాక్ అయి నించున్నాడు. చూడ్డానికి అన్షిత్ అర్ధం పాముగా, అర్ధం మనిషిగా మారి ఉన్నాడు. ఓ మై గాడ్, ఇదంతా ఏంటి? ఏం చెయ్యాలి సార్? నా ఏ కోరిక నెరవేరడం లేదు. ఇది వరకు ఏదైతే కావాలనుకునేవాణ్ణో అది అంతమైపోతూ ఉండేది. ఇప్పుడు నాలోని మనిషే అంతమైపోతున్నాడు. నేను జంతువునైపోతున్నాను. ఇంకా అది కూడా ఏంటి, ఒక పాము. డోంట్ వరీ మై బాయ్, అంతా బాగైపోతుందిలే. నేనసలు టెన్షన్ పడేది నాకేమవుతుంది అనే విషయాన్ని కాదు. నేను టెన్షన్ పడుతున్నది నా తర్వాత ప్రియాకేమవుతుంది అని. తక్షణం సుదర్శన్ ఆ బుక్ ఆథర్ అయిన రంజన యొక్క అడ్రస్ వెతికాడు. ప్రియాని తీసుకొని రంజన ఇంటికి తను వెళ్ళాడు. చూడండి, ఇప్పుడే నేను మీ బాయ్ ఫ్రెండ్ అయిన అన్షిత్ గురించి విన్నాను. నువ్వు చెప్తున్నదంటే వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే తను నీ దగ్గర అబద్ధం చెప్తున్నాడు అని. ఇదే కదా ఆ అబద్ధం? తను ఇచ్చదారి నాగు అన్నది. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాదు, తను చెప్తున్న అబద్ధం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని. అది తను అబద్ధమే చెప్తున్నాడు. అది వినగానే ప్రియాతో పాటు సుదర్శన్ కూడా షాక్ అయ్యాడు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను ప్రియాని తనకంటే ఎక్కువ కోరుకుంటున్నాడు. అతను ఇప్పుడు కూడా ప్రియాకేమవుతుందో అని బాధపడుతూ ఉన్నాడు. పాములకు తన ఫీమేల్స్ గురించి సరిగ్గా తెలీదు. మన మనుషుల్లాగా వాళ్ళ జీవితాలుండవు. వాటికి కావలసిన ఫీవర్ మాత్రం తీసుకొని అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఉల్టాగా ఉంది. ఎందుకంటే వారి ప్రపంచానికి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడు ఇచ్చాదారి. తన యొక్క ఆశలను పూర్తి చేసుకోవడానికి ఇలాంటి పనులు తను చేస్తున్నాడు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ రోజు రాత్రి ప్రియాకి జరిగింది. తను బాగా పడుకుంది. అప్పుడు అన్షిత్ ఒక భయంకరమైన పాము రూపంలో మారి తన మీద ఎక్కి నించున్నాడు. తను ప్రియాని కాటువేయాలని చూస్తున్నాడు, కానీ కాలేదు. ప్రియా అప్పుడు సడన్ గా లేచింది. పాముని చేతిలో పట్టుకుంది. కాటై నన్ను, కాటై, చంపై నన్ను, ఎందుకు ఆగావు? ఆ పాము అర్ధం నాగుగా మళ్ళీ అర్ధం మనిషిగా మారాడు. నన్ను క్షమించు ప్రియా, నాకు అర్థం కావట్లేదు నాకసలు ఏమైందని. నాకసలు స్పృహే ఉండట్లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీ ప్రపంచానికి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావు కదా. అన్షిత్ కి చాలా కోపం వచ్చింది. చూడ్డానికి చాలా భయంకరంగా మారాడు. గట్టిగా అరిచాడు. నేను నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాను.
నాతో పాటు నా లోకానికి నేను కనీసం 100-200 సంవత్సరాల నుంచి నాగిని లేకుండా బతుకుతున్నాను. ఇప్పుడు ఇచ్చాదారిగా మారిన తర్వాత నేను ఎలాంటి నాగిని కోరుకుంటున్నానంటే కేవలం నాదే ఉండాలి, ఇంకెవరిది అవ్వకూడదు. అలా అని అన్షిత్ చాలా గట్టిగా నవ్వుతూ తను అనుకున్నది చేస్తూ ఉన్నాడు. అప్పుడు సుదర్శన్ ఆథర్ రంజనాని తీసుకుని అక్కడికొచ్చాడు. రంజన ఏదో ఒక మాయ చేసింది మరియు అన్షిత్ ఇచ్చాదారి నాగ్ నుండి ఒక చిన్న వస్తువుగా మారిపోయాడు. రంజన దాన్ని తీసుకుని ఒక బాటిల్లో బంధించింది. మీకు చాలా చాలా ధన్యవాదాలు రంజన. అయితే మీరు ఈ ఇచ్చాదారి నాగుని గోలీగా చేసి ఏం చేయబోతున్నారు? మరియు రంజన వారి దగ్గర ఇలా అనింది, డోంట్ వరీ, ఇలాంటి ఇచ్చాదారి నాగులను నేను చాలా చూశాను. అలాని రంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు ఆ ఇచ్చాదారి నాగైన అన్షిత్ కి ఏమైంది ఎవ్వరికి తెలీదు. కానీ సుదర్శన్ తన ప్రియాని కాపాడుకున్నాడు. పిజ్జా డెలివరీ అతను. ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్యలోనే ఎన్నో రకాల సంబంధాలు ఉన్నాయి. ఒకరు మరొకరికి హీరో అయితే మరొకరు విలన్. కొందరు ఇలా కూడా ఉంటారు, వారు ఏమీ అవరు, కేవలం ఉంటారు అంతే. ముఖేష్ కూడా అలాంటి వ్యక్తే. తన ఫ్యామిలీతో పాటు ముంబై షిఫ్ట్ అయ్యాడు. ఇక ఇల్లు గడవడం కొరకు పిజ్జా డెలివరీ చేసేవాడు. ముఖేష్ చాలా అమాయకుడు, ఇంకా పేదవాడు కూడా. తన పని న్యాయంగా చేసుకునేవాడు. ఇక ఆ కారణంతోనే ముంబైలో అతను ఎదగడం చాలా కష్టంగా మారింది. బాగా పని చేస్తాను, టైంకి కూడా పార్సిల్ ఇస్తాను, అయినా కూడా పేమెంట్ పెంచడం లేదు. పేమెంట్ పొరుగెత్తుకునెళ్ళి పార్సిల్ చేరిస్తే పెరగదు. దానికోసం 5 స్టార్స్ రావాల్సి ఉంటుంది. 5 స్టార్స్. కస్టమర్ డెలివరీ బాయ్ కొరకు ఎన్ని స్టార్స్ ఇస్తారో అంతే విలువ అతనికి పెరుగుతుంది. నువ్వేమో చదువురాని ముద్దువి, కస్టమర్తోని మాట్లాడవు కూడా. కస్టమర్ ఏమైనా మంచి మార్కులు ఇస్తాడా ఏంటి? కస్టమర్తోని మంచిగా మాట్లాడాలి బాబు. ఇది ముంబై బాబు, ఇక్కడ లోబర్చుకోవాలి. ముఖేష్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ అలా అయితే నేను 5 స్టార్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఆ రోజు నుంచి ముఖేష్ ఏ కస్టమర్కైనా పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్తే, ఇవ్వు 2 పిజ్జాలు, పేమెంట్ ఆన్లైన్ చేసేశాను, నడు వెళ్ళు, నిలబడి ఏం చూస్తున్నావు, వెళ్ళు వెళ్ళు. మేడం 5 స్టార్స్ ఇవ్వండి ప్లీజ్. స్టార్స్ అడుగుతున్నావా లేక బిచ్చమా? నా ఇష్టం, వెళ్ళు వెళ్ళు. మేడం మీ కాళ్ళు మొక్కుతాను, నాకు 5 స్టార్స్ ఇవ్వండి. అలా అని ముఖేష్ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. అయ్యో వదులు, ఏం చేస్తున్నావు? అప్పుడే ఆమె భర్త వస్తాడు. అరే ఏం జరుగుతుంది? చూడండి మొండిగా ప్రవర్తిస్తున్నాడు వీడు. అబ్బా వదులు. ముఖేష్ ని చాలా కొట్టాడు. ఇక అతన్ని వెళ్ళగొట్టేశారు. ముఖేష్ ఏమీ మాట్లాడలేదు, కానీ ఫ్యామిలీకి అతను హీరో. రేపు స్కూల్ ఫీజు కట్టడానికి మీరు వస్తారు కదా? ముఖేష్ కు కష్టాలు పెరుగుతున్నాయి. ఇక ముఖేష్ విలన్ గా మారాల్సి వచ్చింది. అరే 5 స్టార్స్ ఊరికే ఇవ్వరు. ఒకసారైతే నేను 5 స్టార్ కోసం ఒక అమ్మాయిని కొట్టాను కూడా. తప్పుదారులోకి మార్గం దొరుకుతుంది. ఇక చూస్తూ చూస్తూనే ముఖేష్ ఒక మానసిక రోగి, భయంకరమైన విలన్ గా మారిపోతాడు. ఇదిగోండి డబ్బులు. మేడం 5 స్టార్స్. ఇచ్చేస్తాను, వెళ్ళు. లేదు, నా ముందే ఇవ్వండి. అయ్యో ఇదేం వైఖరి, వెళ్ళిక్కడి నుంచి. ఏయ్ ఇస్తావా లేదా? నువ్వు ఇలా వినవు. సెక్యూరిటీ. కానీ అమ్మాయి ఇంకా అరిచేలోపే ముఖేష్ గొంతు పిసికి ఆమెను చంపేశాడు. 5 స్టార్ ఇవ్వకపోతే నీకు బ్రతికే హక్కే లేదు. ఆ రకంగా పిజ్జా చేరుస్తూ ముఖేష్ చాలా మందిని శ్మశానానికి పంపాడు. కానీ ఒకరోజు జరగింది జరిగిపోయింది. 5 స్టార్ మాయలో ముఖేష్ ఒక మహిళ గొంతు పిసుకుతున్నాడు. ఇక అప్పుడే ఆ మహిళ భర్త వస్తాడు. అతను పోలీస్. అతను గన్ తీసి ముఖేష్ ని ఎన్కౌంటర్ చేసేశాడు. మధ్యలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రీమా పూణేలో కాలేజీలో చదువుకుంటుంది, ఇంకా గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. ఒక రాత్రి ఆమె తన తండ్రితో కాల్ మాట్లాడుతుంది. అవును నాన్న, మీరు భోజనం చేశారా? స్నేహితులా? వాళ్ళు కింద మెస్లో భోజనం చేయడానికి వెళ్లారు. లేదు, నాకు మూడ్ లేదు. నేను పిజ్జా ఆర్డర్ చేశాను. ఏంటి నాన్న మీరు, ఇంకా మీ రూల్స్? మీకు పిజ్జా పైన ఏంటి అంత కోపం? అది వదిలేయండి. మీరు కలవడానికి ఎప్పుడు వస్తున్నారు నాన్న? అప్పుడే సడన్ గా డోర్ బెల్ మోగుతుంది. నాన్నా బాయ్, డెలివరీ బాయ్ వచ్చేశాడు. రీమా తలుపు తీసింది, పార్సిల్ తీసుకుంది. ఆమె డెలివరీ బాయ్ వైపు చూడలేదు కూడా. కానీ ఆమె ఎలాగైతే తలుపు మూస్తుంటుందో. మేడం 5 స్టార్ ఇవ్వండి.
రీమా ఇప్పుడు తల ఎత్తి బాయ్ వైపు చూసింది. ఇక ఆమె చేతిలో నుంచి పార్సెల్ పడిపోయింది. ఆమె గట్టిగా అరిచింది. ఇక ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఎందుకంటే ఆమె ముందు ఇంకెవరో కాదు, ముఖేష్ది భయంకరమైన భూతం నిలబడి ఉంది. ఐ యామ్ బ్యాక్. రీమాని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమె స్పృహలోకి రావడమే లేదు, పడుకునే ఉంది. డాక్టర్, ఏంటి విషయం? చూడండి, ఆమె స్పృహలోనికే రావడం లేదు. ఏం జరిగిందో ఏంటో. కొన్ని కేసుల్లో ఇలానే జరుగుతుంది. డోంట్ వర్రీ. నేను రీమాని ముంబై తీసుకెళ్లాలనుకుంటున్నాను. అప్పుడే నర్స్ పరిగెత్తుకు వచ్చింది. రీమాకు స్పృహ వచ్చింది. రీమా ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయింది. ఆమె తండ్రి ఆమెను ముంబై వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. రీమా ఇప్పుడు పూర్తిగా నార్మల్ అయింది, కానీ మాట్లాడేది కాదు, ఇంకా ఏమీ తినేది కూడా కాదు. అయ్యో, అలా ఏం చేశావు నువ్వు? మాట్లాడనైనా మాట్లాడు, మాట్లాడకపోయినా పర్లేదు, కనీసం భోజనమైనా చెయ్యి. ఏవండి, నాకేం తెలీదు, దీనికి పిజ్జా ఇష్టం ఉంటే పిజ్జానే మీరు ఆర్డర్ చేయండి, అంతే. కాసేపటి తర్వాత డోర్ బెల్ మోగుతుంది. హా అనుకుంటా డెలివరీ అతనేమో. మీరు రీమా దగ్గర కూర్చోండి, నేను చూస్తాను. రీమా వాళ్ళమ్మ ఎలాగైతే డోర్ తీసిందో ఆమె గట్టిగా అరిచింది. ఎందుకంటే ఎదురుగా ముఖేష్ భూతం నిలబడి ఉంది, నవ్వుతున్నాడు. ఏమాంటీ, నన్ను గుర్తుపట్టావా? అమ్మ అరుపు విని రీమా ఒక్కసారిగా అరిచేసింది. నాన్న పదండి, అమ్మ ఆపదలో ఉంది. రీమా వాళ్ళ నాన్న కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక ఆయన కూడా రీమా వెనకాల పరిగెత్తుకుని హాల్లోకి వచ్చారు. హాల్లో ముఖేష్ భూతం రీమా వాళ్ళ అమ్మ గొంతును పట్టుకుని నిలబడ్డాడు. నాన్న, ఆ రోజు ఈ భూతమే వచ్చాడు, డెలివరీ బాయ్లా మారి. హే ఏయ్, వదులు, మా అమ్మని వదులు. అలా అని రీమా భూతంతో గొడవ పడుతుంది. కాని భూతం ఆమెను గాల్లోకి విసిరేశాడు. ఇక రీమా గోడ మీద పడిపోతుంది. సడన్ గా భూతం పైన ఫైరింగ్ జరిగింది. భూతం చూశాడు. రీమా తండ్రి గన్ తీసుకుని అతని పైన ఫైరింగ్ చేస్తున్నాడు. అది చూసి ముఖేష్ భూతం నవ్వుతాడు. పోలీస్ అంకుల్, నేను ఈ రోజు ఈ బొమ్మతో చావను. ఆ రోజు చనిపోయినా, ఎందుకంటే బతికే ఉన్నాను కాబట్టి. ఈ రోజు నేను చావటానికి కాదు, చంపడానికి వచ్చాను. నన్ను చంపేసిన ఫ్యామిలీని, ఒంటరి చేసిన వాళ్ళని నేను విడిచిపెట్టను. నీ ఫ్యామిలీని కూడా చంపేస్తాను. ప్లీజ్, నీ చేతులు జోడించి అడుగుతున్నాను, నా ఫ్యామిలీని వదిలేయి. నేను కూడా నీ భార్య ముందు ఇలాగే ప్రతిమలాడాను. 5 స్టార్ ఇయ్యమని అడిగాను, కానీ ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ప్రతీకారం తీర్చుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చేశావు. ఇక నన్ను చంపేశావు. చంపవలసి వచ్చింది, ఎందుకంటే నువ్వు నిర్దోషులను చంపుతున్నావు. అవునా? అయితే ఈ రోజు మీరందరూ చావాల్సిందే. అలా అని ముఖేష్ భూతం రీమా ఇంకా ఆమె తండ్రి ఇంకా అమ్మ ముగ్గురిని చాలా సతాయించాడు. ఇక గొంతు పిసికి బాధ పెట్టి పెట్టి ముగ్గురిని చంపేశాడు. అంటుంటారు ముఖేష్ ఈరోజు కూడా డెలివరీ బాయ్ లాగే ముంబైలో తిరుగుతున్నాడు అని. ఎవరైతే 5 స్టార్ ఇవ్వరో వారిని చంపి అంతం చేసేస్తున్నాడు.